రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమి పాలైనంత మాత్రాన కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదని, రాబోయే భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక చంద్రశేఖర్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ నివాసం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో చందర్తో కలిసి ఆయన మాట్లాడారు. 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏది మా కేసీఆర్, ఏది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ను గెలిపించి తప్పుడు నిర్ణయం తీసుకున్నామని ప్రజలు ఆలోచనలో పడ్డారన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల, రైతాంగ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచిన ఘనత కేసీఆర్దేనన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 1,20,00,000 ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క ఫిల్లర్ కుంగిపోయిన దాన్ని బూచీగా చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక శాతం ప్రజలకు మేలు చేకూరే విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, మన ఊరు మనబడి, గురుకుల పాఠశాలలు, జిల్లా కో మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు మూలంగా అవస్థలు పడుతున్న వారు ఉన్నారన్నారు. ఫ్రీ బస్సు పెట్టడం కాదు, బస్సుల సంఖ్యను కూడా పెంచాలన్నారు. ఎల్ఆర్ఎస్ ను వద్దన్న కాంగ్రెస్ నేడు ఎల్ఆర్ఎస్ వసూలుకు సిద్ధపడడం సరికాదన్నారు. గతంలో సింగరేణి కార్మికుడిగా ఈ ప్రాంత సమస్యలపై అవగాహన కలిగిన వాడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో పార్లమెంటు బరిలో నిలుస్తున్నానని, నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లా బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఖరారైన అనంతరం మొదటిసారిగా గోదావరికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితులలో మరి హామీలు కూడా ఘోరమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క హామీ అన్న వీళ్ళు అమలు చేయగలుగుతారా? ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తాను, ఎవరు సంతోషంగా ఉన్నారు? ఊళ్ళో పని చేసుకునే వాళ్ళు రోజు ఫ్రీ బస్ ఏం అవసరం? ఎవరికి అవసరం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం. వాళ్ళకి ఆల్రెడీ సాలరీస్ వస్తూనే ఉంటాయి. చదువుకునే పిల్లలకు ఫ్రీ బస్ అవసరం. మరి వాళ్ళు తప్పకుండా స్కూల్కి పోవాలి. వాళ్ళకి ఇవాళ ఎంత కోసం అవుతుందని తెలుసా? స్కూల్ పిల్లలకు మగవాళ్ళు ప్రయాణం చేయాలి. ఎప్పుడు మగవాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు నిలబడు, వీళ్ళు కూర్చున్నారు. సరే, ఆడవాళ్ళు కూర్చోవాలి, సంతోషమే. కానీ వీళ్ళ సంగతి ఏంటి? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండ్రు. సరే, ఫ్రీ బస్సు పెడితేమా, ఇంకా ఇప్పుడున్న బస్సులకు రెట్టింపు బస్సులు కొత్తవి కొని పెట్టు. మరి అప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు. 3 గంటలకు ఒక బస్సు రాదా? 3 గంటలు, 4 గంటలు ఏడుస్తున్నారు బస్ స్టాండ్లల్లో. మరి ఏదన్నా పని మీద, అర్జెంట్ పని మీద పోయిన వాళ్ళు, ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు ఎట్లా పోవాలి? ఇవన్నీ కూడా మరి పిచ్చి. ఇటు ఓ దిక్కు ఆటో డ్రైవర్లు, ఓ దిక్కు పాపం ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ కూడా దరిద్రమైనటువంటి హామీలు ఇచ్చి మనము దేశంలో లేనటువంటి కళ్యాణ లక్ష్మి సార్ తీసుకొచ్చాడు. నువ్వు అంటే దానికి బంగారం కల్పిస్తానంటే ఇస్తావా? ఇప్పుడు మన కాబట్టి ఇంతకాలం పనిచేసిన వాళ్ళం నిలబడి మరి ఇంకో కొంతకాలం పనిచేస్తే తప్పకుండా మరి పార్టీని ఆదరించేటువంటి ప్రజలు ఇప్పటికే ఎక్కడ మా కేసీఆర్ ఎందుకు ఓడగొట్టుకుంటే మీ ఇంత మంచి ప్రభుత్వాన్ని, అసలు ఏమైంది మాకు, ఏదో తెలియకుండానే తప్పు జరిగిందని తీవ్రమైనటువంటి మదనపాట్లో ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని మాత్రం గంటపదంగా చెప్పారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మొన్ననే ఎలక్షన్లు వచ్చినాయి. దాదాపు మన ప్రాంతంలో రామగుండంతో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. పెద్దపల్లి కానీ, రామగుండం కానీ, మన ప్రాంతం అంతా కూడా దాదాపు ఓడిపోయింది. మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా మనం గెలవలే. ప్రశాంతంగా ఉన్నాం. 20 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 6 సార్లు గెలిచినాం. చీఫ్ విప్గా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాం. చాలా తృప్తికరమైనటువంటి జీవితం నాది. ఎందుకంటే ఎన్నో వేల మందికి సహకారం అందించేటువంటి అవకాశం నా ద్వారా కల్పించినందుకు నేను చాలా సంతోషపడతా ఉంటాను. ఇది ఎంత గొప్ప జీవితం అని. మరి ఇక ప్రశాంతంగా ఉందామనే సమయంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నిజంగా కూడా నేను పోటీ చేస్తా అని కూడా అనలే.
కానీ ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలవాలి కాబట్టి, రేపు పార్టీ మనగడ కూడా గట్టిగా ఉండాలి కాబట్టి, ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళ ఆగడాలను అరికట్టాలంటే, రేపు మనకు ధైర్యం రావాలంటే, మరి 7 నియోజకవర్గాలలో ఒక ప్రజాప్రతినిధులు లేడు కాబట్టి, నిజంగానే ఒక పార్లమెంటు సభ్యుడు మనకు ఉంటే ఖచ్చితంగా ధైర్యమే వేరు. మరి నేను ఈ ప్రాంతం బిడ్డను మీ అందరికి కూడా తెలుసు, విషయాల పట్ల అవగాహన ఉన్నది. ఓ సమస్య వస్తే దానికి ఎట్లా పరిష్కారం చేయాలో తెలిసినటువంటి వ్యక్తులం. తర్వాత ఇదివరకు ఉన్నోళ్ళ లెక్క తప్పించుక తిరగటోళ్ళం కాదు, నిత్యం ప్రజల్లో ఉండేటోళ్ళం. 11 గంటల రాత్రి వరకు నా ఫోన్ ఎత్తుతా, 11 గంటల తర్వాత మళ్ళా ఫోన్ వస్తే ఒకవేళ పడుకుంటే పొద్దున 6 గంటలకు ఫోన్ చేస్తా. ఇది నాకుండే అలవాటు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పిటి స్వామి, నడిపల్లి మురళీధర్రావు, పెంట రాజేష్, కుమ్మరి శ్రీనివాస్, రమణ, కల్వచర్ల కృష్ణవేణి, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్నిం భాను, రఫీక్, బొడ్డు రవీందర్, రాకం వేణు, జేవీ రాజు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.